మరి ఈరోజు మన శ్రీనివాస్ రెడ్డి గారు పత్రికారు పెద్దల్లుడు టార్కామ్ సెరెడీని ఎన్నో అద్భుతమైన పుస్తకాలు మనకు అందించారు. వారి యొక్క జ్ఞానాన్ని ఈరోజు మరొక పుస్తకం ధ్యాన సుగుణాలు వాల్యూమ్ 1 గట్టిగా చప్పట్లు కొడదాం. అంటే ఒక ధ్యానికి ఎలాంటి సుగుణాలు ఉండాలో నేను ఈ పుస్తకంలో చూశాను. సో వండర్ఫుల్ బుక్, మీకు బుక్ స్టాల్లో అందుబాటులో ఉంటుంది. ఈరోజు ఈ పుస్తకాన్ని మనము వారు రాలేకపోయారు. ఈ పుస్తకాన్ని మరి ఈరోజు మనం రిలీజ్ చేసుకుందాం. వంశీ, రిలీజ్ దిస్ బుక్. ఫ్రెండ్స్, ఈ బుక్ చాలా బాగుంది. అంటే మన ఎటువంటి గుణాలు మనలో డెవలప్ అవుతాయి ధ్యానం చేసే కొలది, అంటే ధ్యానం చేసే కొలది ఎటువంటి గుణాలు డెవలప్ అవుతాయని చాలా అద్భుతంగా ఉంది ఈ పుస్తకం. ప్రతి ఒక్కళ్ళు కూడా పుస్తకం చదవండి. ఒకసారి టార్కమ్ సెరెడీని గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. చాలా గ్రేట్ మాస్టర్ ఆయన. అటు ఫిజికల్ లైఫ్కి స్పిరిచువాలిటీకి రెండింటికి కూడా చక్కగా బ్యాలెన్స్ చేసి ఆయన బుక్స్ అన్నీ ఉంటాయి. సో మన ఎదుగుదల ఎట్లా ఉంది అని మనం తెలుసుకోవాలి అంటే మీరు ఆ పుస్తకం చదవాలి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సుగుణాలు ఉన్నవాళ్ళు ధ్యాని అవుతారా, ధ్యాని అయితే సుగుణాలు వస్తాయా? ఈ 2 క్వశ్చన్లకి పరమాద్భుతమైన సమాధానం ఈ పుస్తకం. టార్కమ్ సెరెడీ అతడు భగవద్గీత పట్ల అనంతమైనటువంటి మక్కువ పెంచుకొని భగవద్గీతను చదివి ఒక మహాయోగీశ్వరుడైపోయాడు. అతని కూతురు పేరు కూడా గీతా సెరెడీ అని నేను పెట్టుకున్నాడు ఆయన. చూడండి, భగవద్గీత మీద మక్కువ ఉన్నాడు, తన కూతురు గీతా సెరెడీ అని నేను పేరు పెట్టుకున్నాడు. ఆ మహానుభావుడు దాదాపు 1500 పుస్తకాలు రాసి భూమి నుంచి వెళ్ళిపోయాడు. స్వాధ్యాయ యోగినటువంటి మన శ్రీనివాస్ రెడ్డి వారి పుస్తకాలన్నీ కూడా తెప్పించుకుని వాటిని తెలుగులో అనువాదం చేసి మనకు పంచుతున్నాడు. ఈ టార్కమ్ సెరెడీ అనే పుస్తకం చదవడం, ఒక్కటి మిస్ అయితే కూడా మనం ఏదో పోగొట్టుకున్నట్లే. కనుక కౌంటర్లో పుస్తకాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరూ ఈ ధ్యాన సుగుణాలు అనే పుస్తకాన్ని తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మారం గారు. మరి సురేష్ గారు, ఈ సందర్భంగా ముందుగా మనందరి కలయికకు కారణమైనటువంటి మహానుభావుడు మూలపురుషుడు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఆత్మ ప్రణామాలు సమర్పించుకుంటూ ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన్ని ఇక్కడ జరుపుకోవడానికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నా ధ్యాన నమస్కారం. నా పేరు సురేష్ బాబు. మరి మిధాని అని చెప్పేసి డిఫెన్స్లో 36 years సర్వీస్ చేయటం, 2011లో రిటైర్ అవ్వడం జరిగింది. 2002 నుంచి ధ్యాన మార్గంలోకి వచ్చాము. మా మిసెస్ కూడా డిఫెన్స్లో వర్క్ చేసింది. 2002 నుంచి 2011 వరకు రిటైర్ అయ్యేంత వరకు కూడా ధ్యాన ప్రచారం విస్తృతంగా చేయడం జరిగింది. అప్పుడు సమైక్య ఆంధ్రప్రదేశ్ అలాగే గుజరాత్ అన్నిటి కూడా వెళ్ళి రావడం జరిగింది. రిటైర్ అయిన తర్వాత గురువుగారు నాకు ఈ పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ హైదరాబాద్లో ట్రస్టీగా అవకాశం ఇచ్చారు. మరి గురువుగారికి తెలుసు ఎవరిలో ఏ విశిష్టత ఉంటుందో. మరి ట్రస్ట్లో ఆర్థికపరమైనటువంటి లావాదేవీలు అన్నీ కూడా 2012 నుంచి 2012లో మనకు తెలుసు ప్రపంచ ధ్యాన మహాసభలు అలాగే ధ్యాన మహాచక్రం 3 మనకి ఇక్కడ కైలాసపురి క్షేత్రంలో అత్యంత వైభవంగా వేలాది మంది ఏ రోజు చూసినా 40,000 to 50,000 తక్కువ లేరు కైలాసపురి క్షేత్రంలో. మరి అంత భారీ ఎత్తున ధ్యానులు వచ్చినప్పటికి కూడా ఎక్కడ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆహారం కానీ వసతి కానీ మరి పిరమిడ్ మాస్టర్స్ అందరి సహాయ సహకారాలతోటి అలాగే ట్రస్ట్ మరి విజయభాస్కర్ రెడ్డి గారి క్యాప్టెన్సీలో అందరు ట్రస్టీలు రాంబాబు గారు, శ్రీరామ్ గోపాల్ గారు, మారం గారు, గోగినేని సురేష్ బాబు గారు స్వర్గీయ, అలాగే మరి సాంబశివరావు గారు ఈరోజు గ్రౌండ్ ఇన్ఛార్జిగా ఉంటూ అనేక బాధ్యతలు నిర్వహిస్తూ అప్పటి నుంచి వస్తూ వచ్చారు. మరి కైలాసపురి క్షేత్రంలో 2012 నుంచి ధ్యానమహాచక్రం 3 మొదలుకొని మొన్న మహిళా ధ్యానమహాచక్రం 3 వరకు కూడా అద్భుతంగా మనం ఈ కార్యక్రమాలు ప్రతి ఒక్క పిరమిడ్ మాస్టర్ సహాయ సహకారాలతోటి జరుపుకోవడం జరిగింది. మరి అప్పటి నుంచి కైలాసపురి మహిళా ధ్యానమహాచక్రం 1 ఎప్పుడైతే మొదలైందో స్వర్ణమాల పత్రి మేడం గారి చైర్మన్షిప్లో అభివృద్ధి ఒక గేర్ మార్చింది. అంటే స్పీడ్ అందుకున్నది. ఒక కాంపౌండ్ వాల్ కానివ్వండి, మరి ఈ రోజున మహేశ్వర మహాపిరమిడ్ మనం చూస్తున్నాము. సుమారు 5-6 కోట్లు వెచ్చించి
జీరో మరి సౌండ్ డిస్టర్బెన్స్ లేకుండా మరి మారం శివప్రసాద్ గారు అలాగే బాలకృష్ణ సేత్ వారి ఇన్నర్ జర్నీ ప్రోగ్రాం ద్వారా కానీ అనేక మంది అనేక విధాలుగా మనకి విరాళాలు అందించారు. ఈ రోజున అత్యంత అద్భుతంగా మనం మహేశ్వర మహాపిరమిడ్ కంప్లీట్ చేసుకున్నాము. మరి అందులో ధ్యానం చేసుకుంటే ఎక్సెప్ట్ ఒక ఓం శబ్దం తప్పితే మనకి ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా అద్భుతంగా ధ్యానం చేసుకోవడానికి ఎంతో సౌకర్యవంతంగా తయారు చేశారు. మరి కైలాసపురి క్షేత్రం నేను 2012 నుంచి చూస్తూ ఉన్నాను. ఎప్పటికప్పుడు అభివృద్ధి అనేక విధాలుగా జరుగుతూ ఉన్నది. అలాగే పార్వతీ పిరమిడ్ ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్ కూడా రెడీ అవుతూ ఉన్నది. అలా మారం గారు మీకు అన్నీ చెప్పే ఉంటారు. మరి మనకి అత్యంత ముఖ్యమైనటువంటిది డార్మెటరీస్. నా నంబరు అనేక జానమా చక్రాల ప్యాంప్లెట్లో ఇస్తూ వచ్చాము, అలాగే వెబ్సైట్లో ఇవ్వడం జరిగింది. మరి ఈ రోజున డైలీ ఒక 100 కాల్స్ వస్తాయి. ఏమిటి దేని గురించి అంటే, ఏమండి మేము 2-3 రోజులకి మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేసుకోవడానికి రావచ్చా అని అంటాం. ఆనందంగా రావచ్చండి, ఎటువంటి ఇబ్బంది లేదు అంటాం. మరి అకామిడేషన్ మాకు వీలవుతుందా అంటారు. మనకి అకామిడేషన్ దగ్గర చిన్న కాస్త గ్యాప్ ఇవ్వాల్సి వస్తూ ఉంది. ఎందుకంటే మనకి తెలుసు ఇప్పటివరకు కూడా జానమా చక్రాలు జరిగినప్పుడు అప్పటికప్పుడే మనం అకామిడేషన్ చేసుకుంటున్నాం. సత్యం శివం సుందరం కానివ్వండి, అనేక సూపర్ స్ట్రక్చర్స్ వేసుకుంటూ అప్పటికప్పుడే సరిపోతూ ఉంది. మనకి పర్మనెంట్ డార్మెటరీస్ అని రాలేదు. మరి అది ఇప్పుడు ప్రాజెక్టు గురువు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ద్వారకా నివాస్ అనేది మనకి అత్యంత విలువైనటువంటి ముఖ్యమైనటువంటిది మరి రెడీ అవుతూ ఉన్నది. ప్రతి ఒక్కరు కూడా ఈ డార్మెటరీస్కి సపోర్ట్ చేయాలి. ప్రతి పిరమిడ్ మాస్టరు ధ్యానమా చక్రానికి మన ఇంట్లో మనం ఉందాం, మన డార్మెటరీలో మనం ఉందాం, సకుటుంబంగా వద్దాము. దానికి పూర్తిగా ఇప్పటివరకు ఎలాగైతే పూర్తి సహాయ సహకారాలు అందించారో ఈ డార్మెటరీస్ కూడా అందరూ మన ప్రాజెక్ట్ ఇది, మన కైలాసపురి క్షేత్రం, శివుడు నివసించేటువంటి క్షేత్రం. ఈ క్షేత్రంలో మనం ఉండటం అనేది మామూలు విషయం కాదు, పూర్వజన్మ సుకృతం. ప్రతి ఒక్కరు కూడా ఈ క్షేత్ర అభివృద్ధికి ఆలోచిద్దాము, ఈ డార్మెటరీస్ గురించే ప్రచారం చేద్దాము. ప్రతి ఒక్కరూ ఇక్కడ మనకి ఒక బెడ్ ఒక ఏదో ఒకటి ఉండేటట్టుగా ప్లాన్ చేసుకుందాము. ఈ కైలాసపురిని మరి పిఎంసి ఛానల్ ద్వారా ప్రపంచ నలుమూలలకు వెళ్ళిపోతున్నాము. ఈరోజు కోట్లాది మంది వ్యూయర్స్ ఉన్నారు మన పిఎంసి ఛానల్ ద్వారా. మరి దీన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈ క్షేత్రాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక హెడ్ క్వార్టర్స్ ఇది. మరి ఇటువంటి క్షేత్రాన్ని మనం ఎలా పరిరక్షించుకోవాలి, ప్రతి ఒక్కరూ ఆలోచించుకుంటూ ఆర్థిక వనరులు సమకూర్చుకుంటూ మనకి మనం వసతి కల్పించుకుందాం. ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికి కూడా మరొకసారి ధన్యవాదాలు. ట్రస్ట్ మెంబర్స్ మరి ఎంతో అద్భుతంగా ఈ కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. ప్రతి క్షణం విజయభాస్కర్ రెడ్డి గారు అయితే డెవలప్మెంట్ అంటారు, అన్నీ మర్చిపోయారు ఆయన. సో వారి క్యాప్టెన్సీలో అద్భుతంగా ఈ క్షేత్రం రిసెప్షన్ కానీ పత్రిజీ గారి మన గెస్ట్ హౌస్ అన్నీ రెడీ అవుతూ ఉన్నాయి. మరి వీటన్నిటి కూడా మన అందరం సపోర్ట్ చేద్దాం. ఇది మన క్షేత్రం, మన ఇల్లు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. గట్టిగా చెప్పట్లు కొడదాం సురేష్ గారికి. అలాగే బెల్లంపల్లి నుంచి మన మిత్రులు వచ్చారు. ఇన్ని రోజులైనా ఎప్పుడో అక్టోబర్ నవంబర్లో ఇచ్చిన వాళ్ళ బుక్స్ రీసెట్ బుక్స్ అన్ని దగ్గర జాగ్రత్తగా కలెక్ట్ చేసి డిసెంబర్లో ఏదైతే మన కార్యక్రమం కోసం బుక్స్ ఇచ్చామో డొనేషన్స్కు, ఆ డొనేషన్ని మొత్తం ఒక దగ్గర చేసి వాళ్ళంతా 25,600 తీసుకొచ్చారు. వాళ్ళు గట్టిగా చప్పట్లతో అభినందనలు తెలియజేద్దాం. ఎందుకంటే ఇన్ని రోజుల తర్వాత ఇవ్వాల్సిన వాళ్ళు ఇవ్వకపోవచ్చు, ఇవ్వచ్చు. కానీ వాళ్ళు ఎంత నిజాయితీగా వాళ్ళు వచ్చారంటే ఇది ఎంతోమందికి ఆలోచించాలి. ముఖ్యంగా బుక్స్ ఖచ్చితంగా ఐటీ వాళ్ళకు మేము ఒప్పచెప్పవలసి ఉంటుంది, ట్రస్ట్ వాళ్ళు. కాబట్టి మన అందరి బాధ్యత. ఇంత బాధ్యతతోటి వాళ్ళు తెచ్చినందుకు ఎంతగా చప్పట్లతో అభినందన తెలియజేసిన తక్కువే. సాంబశివరావు గారు, బాలకృష్ణ గారు రండి. అట్లాగే ఈరోజు ఆసిఫాబాద్ నుంచి కూడా మిత్రులు వచ్చారు. మన పిఎంసి యూట్యూబ్ ద్వారా ధ్యానం నేర్చుకొని జీవితాన్ని గొప్పగా మార్చుకున్న వ్యక్తులు. ఇంకా జీవితం వద్దు, శరీరాన్ని వదిలిపెడదాం అనే స్థితి నుంచి ఈరోజు ఆనందమయ జీవితంగా మార్చుకున్న గొప్ప వ్యక్తులతో పరిచయం జరిగింది. అందులో రాజలింగం గారు వచ్చారా? 2 మాటలు మాట్లాడు సురేష్ గారు. ఇగో వీళ్ళ అబ్బాయి 9 ఏళ్ళ అబ్బాయి గుండెకు ఓలు పడితే జేబులో రూపాయి లేదు, అప్లాపాలైండు.
కానీ 3 నెలల నుంచి 6 నెలలు చక్కగా ధ్యానం చేస్తే వీడి గుండె నార్మల్ గుండె అయింది. గట్టిగా చెప్పకూడదా? ఇంతకంటే ధ్యానానికి అది కూడా ఈయన ధ్యానం ఎలా నేర్చుకున్నాడు అనుకుంటారు? ఊరికే ఇక చనిపోదామని డిసైడ్ చేసుకొని టైంపాస్ కోసం యూట్యూబ్ ఇలా వెతుతూ ఉంటే ఇగో పిఎంసీలో ఆ ధ్యానానికి సంబంధించిన అనుభవాలు విని అరే ధ్యానంలో ఇంట్లో ఇట్లా అవుతుందా అని ఆ కళ్ళు మూసిండు, మొత్తం కథ అంతా మారిపోయి వాళ్ళ అనుభవాలు వింటూ ఉంటే నాకే ఆశ్చర్యంగా ఉంది. 6 నెలలు అంతా కలిసి వాళ్ళ సంవత్సరం కూడా కాలేదు. ఎలాంటి అనుభవాలు వీళ్ళందరి. సురేష్ గారు ఈ సందర్భంగా ముందుగా మన గురూజీ సుభాష్ పత్రిజీ గారికి, ఈ వేదిక మీదున్న అతిరథ మహారాతులందరికీ, ఈరోజు మహాశివరాత్రి పర్వదినాన వచ్చిన ఆత్మ బంధువులందరికీ పేరు పేరున శిరస్సు వంచి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ యొక్క అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు ధ్యానమా చక్రంలో ఈ వేదిక మీదున్న దామోదర్ రెడ్డి సార్ గారు కానీ, బాలకృష్ణ సార్ గారు కానీ, లేక మన వంశీ కిరణ్ సార్, మిగతా వారు పెద్దలందరూ ఇచ్చిన మార్గంలో మేమందరం కలిసి బెల్లంపల్లిలో ఈ యొక్క చందాలు మారం శివప్రసాద్ గారు కూడా బెల్లంపల్లికి వచ్చి మాకు దిశానిర్దేశనం చేసిన గురువుగారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, బెల్లంపల్లిలో ఈ యొక్క రాష్ట్రంలో ప్రతి కాడ కూడా మనము ఈ చందా రూపాన వసూలు చేయడం జరుగుతుంది. ఆ బుక్స్ కూడా ఇంకా చాలామంది దగ్గర ఉన్నాయి. అయినా కూడా అందులో కొన్ని కలెక్ట్ అయినాయి డబ్బులు, కొన్ని కలెక్ట్ కాలే. ఆ మిగతా ఖాళీ ప్లేస్లలో కూడా మేము మళ్ళా తిరుక్కుంటూ అవి ఫుల్ఫిల్ చేసుకుంటూ ఆ ఫుల్ఫిల్ చేసిన అటువంటి అమౌంటే ఈరోజు ఇక్కడ అప్పయ్యపడం జరిగింది. సార్, మా లోపల ఏమైనా చిన్న తప్పులు లోపాలున్నా దయచేసి క్షమించవలసిందిగా పెద్దలకు వివరిస్తూ, ఈరోజు ఈ స్థాయికి రావడానికి ఈ యొక్క గురువు గారి ఆశీస్సులే, ఈ యొక్క ధ్యానమే, శ్వాస మీద ధ్యాసే ఈరోజు ఈ స్టేజ్ మీద నిలబడి మాట్లాడుతున్నందుకు నేను గొప్పగా చెప్పుకోవడానికి మా బెల్లంపల్లి టీం అందరికి కూడా ఈ గురువు గారి ఆశీస్సులు, ఈ యొక్క ధ్యానమే అనేది నేను జీవితంలో కూడా మర్చిపోలేనటువంటి సన్నివేశం. అందుకే దయచేసి ఎవరికి ఏ బాధలున్నా, ఏ కష్టాలున్నా, ఏ అసూయ ద్వేష ఈర్ష్య ద్వేషాలున్నా కూడా అవన్నీ పక్కన పట్టేసి, ఇంతకుముందు సార్ చెప్పినట్టు, వంశీ గారు చెప్పినట్టు, దయచేసి మనలో ఉన్న మన అంతరంగంలో తొంగి చూసినప్పుడే మనం ఏంటో మనం తెలుస్తుంది. దాన్నే ఈ ధ్యానం ద్వారా మరి సార్ చెప్పినటువంటి గొప్ప కార్యక్రమాన్ని మన గురువుగారు తలపెట్టిన అఖండమైనటువంటి యావత్ ప్రపంచానికే తెలియజేస్తున్నటువంటి ఈ ధ్యానాన్ని మనం అందరం తూచే తప్పకుండా మనం ఎవరమనేది తెలుసుకోవడానికే ప్రయత్నం చేద్దామని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటాం. ఫ్రెండ్స్, మరి బెల్లంపల్లి వాళ్ళు ఎప్పుడు వెళ్ళినా కూడా ఫండ్స్ కానీ ఆ డొనేషన్స్ అనేది వాళ్ళు చాలా ఇంట్రెస్ట్గా చేస్తారు. వాళ్ళందరికీ ఒకసారి గట్టిగా క్లాప్స్ చేసుకుందాం. అట్లాగే పుస్తకాలు రిటర్న్ అవ్వడం అనేది చాలా ఇంపార్టెంట్. కలెక్ట్ చేసినా చేయకపోయినా ఖాళీ పుస్తకాలైనా మళ్ళీ ట్రస్ట్కి మీరు రిటర్న్ అవ్వాలి. ఎందుకంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళకి మనం ఆ బుక్స్ని మనం ప్రజెంట్ చేయాలి. సో ఇంకా ఎవరైతే ఇవ్వాలో పుస్తకాలు వాళ్ళందరూ కూడా మరి ఆఫీస్కి పంపించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. గారు 2 నిమిషాలు. మాస్టర్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. పితామహ సుభాష్ పత్రిజీ గారికి హృదయపూర్వక నమస్కారాలు అండి. నేను నా బాబుకు ఆటోలు హాస్పిటల్ తిరిగి ఇలాంటి పరిస్థితుల్లో కూడా అసలు ఆపరేషన్ తప్ప వేరే మార్గం లేదు సార్. యూట్యూబ్ ద్వారా మా ఫ్రెండ్ చెప్తే దాన్ని చూస్తే అందులో పిఎంసీ ద్వారా ఈ ధ్యానం నేర్చుకొని నా కొడుకు ఆటోలు, నేను హార్ట్ పేషెంట్ అని, నేను ఆల్రెడీ సర్జరీ అయింది, ఇంతవరకు ఎక్కువ మెడిసిన్ లేకుండా కూడా ఈ ధ్యానంలోకి వచ్చి నుండి అన్ని విధాలు సెట్ అయినా మాస్టర్స్. గట్టిగా చెప్పట్లు కూడా మాస్టర్స్ అందరికీ. వీళ్ళ అనుభవాలు విని తీరవలసిందే. మొన్న రౌండ్లో 1850 కిలోమీటర్లు తిరిగాను వారం రోజుల పాటు. ఈసారి నేను పొందిన అనుభూతికి, అనుభవాలకు ఒక గొప్ప అనుభూతినిచ్చాను. అసలు రోజు 4-5 ప్రోగ్రామ్ చేసినా కూడా ఎక్కడ అలసట లేకుండా తిరిగాం. థ్యాంక్ యూ. సుకేష్.
ముందుగా బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి నా పాదాభివందనాలు. నా ముందున్న ఆత్మ బంధువులకు ఆత్మ ప్రణామాలు. నేను ఒక చిన్న పాట పాడబోతున్నాను. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర బోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర బోలే నమః శివాయ. రామేశ్వర శివ రామేశ్వర, హర హర బోలే నమః శివాయ. రామేశ్వర శివ రామేశ్వర, హర హర బోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర బోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర బోలే నమః శివాయ. గంగాధర శివ గంగాధర, హర హర బోలే నమః శివాయ. గంగాధర శివ గంగాధర, హర హర బోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర బోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర బోలే నమః శివాయ. జటాధర శివ జటాధర, హర హర బోలే నమః శివాయ. జటాధర శివ జటాధర, హర హర బోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర బోలే నమః శివాయ. సోమేశ్వర శివ సోమేశ్వర, హర హర బోలే నమః శివాయ. సోమేశ్వర శివ సోమేశ్వర, హర హర బోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర బోలే నమః శివాయ. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, హర హర బోలే నమః శివాయ. థ్యాంక్ యూ. ఏమన్నా తప్పుగా పాడి ఉంటే క్షమించండి. కొద్దిగా ప్లీజ్ అందరు కూర్చోండి. బ్రహ్మశ్రీ పితామహ పత్రిజీ వారి దివ్య ఆశీస్సులతో, స్వర్ణమాల పత్రిజీ గారి మేడం ఆశీస్సులతో ఈరోజు ఇక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ మధ్యకాలంలోనే మనం లాస్ట్ డిసెంబర్లో 24th డిసెంబర్ నాడు కైలాసపూర్లో డార్మెటరీస్ ద్వారకా నివాస అనే ప్రాజెక్ట్ లాంచ్ చేశాం. కొద్దిగా దాని గురించి మీకు చెప్తాను, ఎందుకంటే పత్రి గారు సొంత సంతకం పెట్టి ఈ పాంప్లెట్ మన బెంగళూరులో సార్తో మాట్లాడడం, సార్ చెప్పిన సందేశాన్ని మన పిరమిడ్ ధ్యానులందరికీ చెప్పవలసిందిగా నాకు వ్యక్తిగతంగా చెప్పాడు. కాబట్టి మీకు కూడా నేను వ్యక్తిగతంగా చెప్తాను కొద్దిగా వివరంగా కొద్దిగా, ఎందుకంటే మన కైలాసపురికి చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అది. ఆ క్రమంలో మన మీరుపేటలో రాములు గారు అని ఉంటారు, వారు ఒక 10 daysలో దాదాపు 20 రూములు, అంటే 25 లక్షల వర్త్, ప్లీజ్ కొద్దిగా చిన్న సౌండ్ వద్దండి, 25 లక్షల వర్త్
ఆఫ్ అమౌంట్ అండ్ 20 రూములు వారు బుక్ చేశారు. ఒకసారి వారి గట్టిగా చప్పట్లో అభినందించాలి. ఆ పెద్ద మనిషి ఎంత ఒప్పించి మెప్పించి ఎలా చేశారో చూడండి. వారి మాటల్లో ఒక 2 minutes. ముందుగా చేసినటువంటి దివ్యాత్మ స్వరూపులందరికీ నా ఆత్మ ప్రణామాలు. మన పరమగురు బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, స్వర్ణమాల మేడంకి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పోయినసారి ధ్యానమా చక్రంలో, మహిళా ధ్యానమా చక్రంలో డొనేషన్ కౌంటర్లో పనిచేసాం సార్. నా పేరు రాములు, మీర్పేట్, హైదరాబాద్ ఎల్బీనగర్ దగ్గరలో ఉంటుంది. త్రిమూర్తి పిరమిడ్ ధ్యాన కేంద్రం మా పిరమిడ్ సెంటర్. మాస్టర్స్ ఇచ్చిన అవకాశం ఏంటంటే, మనం పని చేస్తూ ఉంటే మనం రెడీ అంటే చాలు ఎన్నో అందజేస్తున్నారు. అది పిఎంసి కావచ్చు, డార్మెటరీ కావచ్చు, ట్రస్ట్ వర్క్ కావచ్చు, డొనేషన్ కౌంటర్ కావచ్చు, ఏదైనా ఎంత భాగ్యమో పిహెచ్ఎస్లో పనిచేయడానికి ఈ అవకాశం మాస్టర్స్ అందరికీ పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. రిగార్డింగ్ డార్మెటరీస్ లాస్ట్ టైం దాని చూసాము. ఎక్కడ చూసినా అకామిడేషన్ షార్టేజ్ వచ్చింది. జనాలు ఎక్స్పెక్టేషన్ కంటే చాలా ఎక్కువ మంది వచ్చేసారు. ఈసారి ఇంకా ఎక్కువ వస్తారు ఉద్దేశంతో మన కమిటీ వాళ్ళు డార్మెటరీస్ అకామిడేషన్ ప్రొవైడ్ చేయాలి. డార్మెటరీ ప్రాజెక్ట్ సెలెక్ట్ చేయడం, ఆ ప్రాజెక్టులో ఎవరికి చేయగలిగితే చేయండి, ఇది ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు విషయాలు ఇలా ఉన్నాయి అని చెప్పినప్పుడు నాకు పెద్దగా ఇంట్రెస్ట్ అనిపించలేదు. అంటే పక్కనే ప్లాట్ ఉంది, కట్టుకుందాం అనుకున్నాను. తర్వాత అర్థమైంది దాని గురించి కష్టాలు సర్టిఫైడ్ చేసిన తర్వాత. ఆ తర్వాత మా గ్రూప్ మీర్పేట్ గ్రూప్ అంటే ఒక స్పెషల్ గ్రూప్. ఎవరైనా ముందుకు రాగలుగుతారు. కంబైన్డ్గా ఉంటాం ఎప్పుడు. అది ఎక్కడైనా, అది సేవ కానివ్వండి, డొనేషన్స్ కానివ్వండి, చందా కలెక్షన్ కానివ్వండి, అది ఏ కార్యక్రమమైనా ఉంటాం. సో మా ఫ్రెండ్స్ అందరికీ, మీర్పేట్ మాస్టర్స్ అందరికీ చెప్పాం, సార్ ఇలా ఉంది, ముందు మీరు కట్టండి సార్, తర్వాత చూస్తాం. సో అదకంటే ముందు ఫస్ట్ స్టెప్ నేనే వేసాను కాబట్టి అందరితో పాటు సార్ ఇలా ఉంది, మీరు కట్టండి. 20 బెడ్స్, ఒక ఫ్లోర్లో 20 బెడ్స్ ఉంటాయి. ఆ 20 బెడ్స్ మనమే తీసుకుందామని చెప్పేసాం అందరికీ. ఆ 20 బెడ్స్ వితిన్ 10 డేస్లో, 1 వీక్లో ఆల్రెడీ ఒక అరౌండ్ 10 lakhs వరకు చెక్స్ వచ్చేసాయి, అడ్వాన్స్ ఇచ్చేశారు. మిగతా బ్యాలెన్స్ తొందరలో వచ్చేస్తుంది. అది కూడా మనకేంటి, ముందు స్టార్ట్ అవ్వాలి, దాని నెక్స్ట్ ధ్యానమా చేయడానికి మన ఆ డార్మెటరీ యూజ్ చేసుకోవాలి. అది ఆతృత. ఎప్పుడు కడతారు ట్రస్ట్ మెంబర్స్, అది ఎప్పుడు అవుతాయా చూద్దామా. 3 star మామూలు స్టార్ డార్మెటరీ కావి, 3 star డార్మెటరీస్, 3 star రేటింగ్ డార్మెటరీస్ అవి. సో అది ఈ ప్రాంగణంలో ఇంటర్నేషనల్ ధ్యాన కేంద్రంలో, ఇంటర్నేషనల్ సెంటర్లో ఎలా ఉండబోతుందో ఒకసారి ఊహించుకుందాం మనందరం. అలా ఊహించుకొని మనం డెవలప్ చేయడం, యూజ్ చేయడం కాదు, ఈ పిహెచ్ఎస్ఎంకి, ఇంటర్నేషనల్ సెంటర్కి తలమానికైనటువంటి ఒక 3 class డార్మెటరీస్ రావాలి, అందరిలో మన భాగ్యం ఉండాలి. మనకు దాంట్లో అవకాశం కల్పినందుకు అందరికీ థ్యాంక్ యూ. చాలా బ్యాక్ ఎండ్గా ఎంతో వర్క్ చేస్తుంది. పైమా తరఫున చిరు 2 minutes. రండి పైమా టీం రండి. ఈ యువకులకు ఇంత గొప్పగా మార్కెటింగ్ చేస్తున్నారు, ఎంతోమందికి కాల్స్ చేస్తున్నారు, ఏ పని చెప్పినా ఎనీ టైం బ్యాక్ ఎండ్గా బాగా చేస్తున్నారు. రండి పైమా టీం 2 minutes. థ్యాంక్ యూ సో మచ్ సార్. కైలాసపురికి వచ్చిన ఆత్మబంధువులందరికీ, ప్రేమ స్వరూపులందరికీ శివరాత్రి శుభాకాంక్షలు.
పైమాలో అంటే ఇక్కడ ఉన్నటువంటి ధ్యానమా చక్రంలోనైనటువంటి ఇంకా మిగతా ఏ రకమైనటువంటి కార్యక్రమంలోనైనా కానీ వచ్చి ఓకే ఈ కార్యక్రమాలు చేయడమే కాకుండా మా పని చూసి అరే పిల్లలు మీరు ఇది కాదు ఇంకా మనకు ఇంకొక మంచి ప్రాజెక్ట్ ఉంది, మనకు పర్మనెంట్ డార్మెంట్స్ గురించి మనము ఇక్కడ డెవలప్మెంట్ గురించి ఆ పర్మనెంట్ డార్మెంట్స్ ఎక్స్ప్లెయిన్ చేసి మనం వీటిని మార్కెటింగ్ చేస్తూ అందరికీ కూడా ఈ యొక్క గొప్ప ఆ ప్లాన్ ఆ ప్రాజెక్టు మన ధ్యానులందరికీ కూడా వాళ్ళకు కళ్ళ ముందు ఆ ప్లాన్ మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి వాళ్ళందరూ కూడా పర్మనెంట్ డామినేట్స్ అందాలి, మనం చేయబోయేటువంటి ఈ యొక్క గొప్ప ప్రాజెక్ట్ వాళ్ళందరికీ సద్వినియోగపరచాలని చెప్పేసి సారు మాకు గొప్ప అవకాశం ఇవ్వడం జరిగింది. దానికి ఎక్కడ కార్యక్రమం జరిగినా మన కొట్టాల వైజాగ్ అక్కడికి వెళ్ళి అది స్టాల్స్ పెట్టుకొని దాని గురించి డీటెయిలింగ్ చేసుకుంటూ దానికి అసలు మనకి డబ్బులు ఎంత కట్టేస్తే మనకి ఎంత సదుపాయం ఉంటుంది, ఎన్ని సంవత్సరాల వ్యాలిడిటీ ఉంటుందో అన్నీ కూడా విపులీకరించుకుంటూ మనం దాన్ని దాన్ని పెద్ద బాధ్యతగా తీసుకొని మనము దానికి చేయడం జరుగుతుంది సార్. దానికి సహకరిస్తున్నటువంటి మా మిత్రులందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంత చక్కటి అవకాశం ఇచ్చినందుకు. పైమా టీం గొప్పగా ఈ డార్మెంట్స్ ప్రాజెక్ట్లో పాల్గొనాలి, కైలాసపురి అభివృద్ధిలో మీరంతా పాల్గొనాలి. ఈ కార్యక్రమంలో పాల్గొంటే మీ లైఫ్లో ఇది ఒక గొప్ప మేనేజ్మెంట్ కాబట్టి ఇది మీ లైఫ్లో ఎంతో ఉపయోగపడుతుంది. ఆల్ ద బెస్ట్ అన్న. ఈ డార్మెటరీస్లో ముఖ్యమైన వ్యక్తి, కీలకమైన వ్యక్తి ఈనాడు పిరమిడ్ ఎవరి ఆధ్వర్యంలో కంప్లీట్ అయిందండి? మారం శివప్రసాద్. పిరమిడ్ కంప్లీట్ అయిందా? చేశాడా అనుకున్నట్టుగా? కాబట్టి అదే క్రమంలో ఆయన నేను సారిగా నాకు చాలు ఇక్కడి వరకు అంటే అట్లా ఒప్పుకోరు సార్ అని చెప్పి డార్మెటరీస్ ప్రాజెక్టుకు కూడా ఆయన ఒప్పించి మెప్పించి దానికి ప్రాజెక్ట్ డైరెక్టర్ వారు మాట్లాడతారు. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మార్గంలో మనందరం ధ్యాన స్వాధ్యాయ సజ్జన సాంగత్య ఆచార్య సంగత్య ధ్యాన ప్రచార కార్యక్రమాల్లో విరివిగా పాల్గొంటున్నాం. ఇంతవరకు మనం జీవించిన జీవితం వేరు, ఈ ఆధ్యాత్మిక జీవితం వేరు. మరి ఆధ్యాత్మిక జీవితానికి ఒక అద్భుతమైనటువంటి ఒక ఆలంబన ఉండాలి. అదే మన మహేశ్వర మహాపిరమిడ్. ఈ మహేశ్వర మహాపిరమిడ్ ప్రపంచంలోనే అతిపెద్ద ధ్యాన పిరమిడ్. ఈ ధ్యాన పిరమిడ్ రావడానికి ఎంతోమంది మహనీయులు కృషి చేశారు. మరి ఈ మారం చేశాడు అంటే వారు చేసినటువంటి దృఢమైనటువంటి స్ట్రక్చర్ మీద మనం పనిచేశాం కనుక ఈ మహేశ్వర మహాపిరమిడ్ కోసం అత్యంత గణనీయంగా కృషి చేసినటువంటి ఇంజనీర్ మన శివరామ నాయుడు, మరి ఎంతోమంది స్ట్రక్చరల్ ఇంజనీర్స్ ఈ పిరమిడ్ కోసం ఎంతో కృషి చేసినటువంటి శ్రీ శ్రీరామ్ గోపాల్ గారు, రాంబాబు గారు, లక్ష్మణరావు గారు, వీరందరూ ఎప్పటికీ గుర్తుంచుకోదగిన వారు. మరి అదే సమయంలో ఈ పిరమిడ్ నిర్మాణ సమయంలో మరి ఎంతోమంది మహనీయులు తమ విరాళాలు ఇచ్చారు, భూరి విరాళాలు. ఆ మహనీయులలో చెర్లోపల్లి రామిరెడ్డి గారు అత్యంత ప్రముఖులు. ఆ రోజు ఎప్పుడో 60 లక్షల రూపాయలు 2007వ సంవత్సరంలో ఆయన విరాళం ఇచ్చాడు. అది ఎంతోమంది మహనీయులు వారు వేసిన పునాదుల మీద మనం నడుస్తున్నాం. వాళ్ళ ఈరోజు భాగ్యం కొద్దీ బ్రహ్మశ్రీ పత్రిజీ ఆదేశం పైన 3.5 సంవత్సరాల కింద నేను నా భార్య అక్కడికి రావడం, మరి నాకు వచ్చినటువంటి సందేశం ప్రకారం ఖాళీగా కూర్చోకుండా ఈ మహేశ్వర మహాపిరమిడ్ యొక్క బాధ్యతలు తీసుకోవాలి అనిపించడం, దానికి పత్రిజీ అంగీకరించడం, మహానుభావులైన మీ అందరి భూరి విరాళాలతో 3 సంవత్సరాల్లో 6 కోట్ల రూపాయలు మరి నా యొక్క బాలకృష్ణ గారి కృషి పైన వసూలు కావడం, ఆ డబ్బంతా కూడా ప్రతి రూపాయి సద్వినియోగం కావడం, మరి సౌండ్ ప్రూఫ్ సౌండ్ సిస్టమ్, లైటింగ్, క్రిస్టల్ పాండ్, మరి సప్తర్షుల కళాఖండం, ఇవన్నీ కూడా మరి వెండి తోరణం, వెండి వాకిలి, ఇవంతా కూడా ఒకదాని వెంట అనుకున్న కార్యక్రమాలన్నీ పరమాద్భుతంగా జరిగాయి. దానికంతా కారణం మీరందరి దాన ధర్మాలు మాత్రమే, మన గొప్పతనం ఏమీ కాదు. అంతేకాకుండా ఈ మార్చి 31కు పార్వతీ కాన్ఫరెన్స్ హాల్ పూర్తవుతుంది. ఒక 250 మంది చక్కగా కూర్చుని ఆ సెంట్రల్ ఎయిర్ కండిషన్ హాల్లో నేషనల్ స్టాండర్డ్తో చేస్తున్నటువంటి ఆ ప్రోగ్రాం సంవత్సరానికి 365 రూపాయలు 5 రోజులు ప్రోగ్రాములు జరగాలని ప్లాన్ చేశాం. మరి బాలకృష్ణ గారు మరి ఆ ప్రోగ్రామ్స్ యొక్క షెడ్యూల్ అంతా కూడా రూపొందిస్తారు. 11 రోజుల మౌన ధ్యానంతో ఆ కార్యక్రమం మొదలవుతుంది ఏప్రిల్ నెలలో. సరే, ఇక మనకు చక్కటి పిరమిడ్ ఉంది.
చక్కటి కాన్ఫరెన్స్ హాల్ పూర్తవుతుంది, అకామిడేషన్ తక్కువ ఉంది. అందుకోసం మరి మన విజయభాస్కర్ రెడ్డి గారి మదిలో మెదిలినటువంటి అద్భుతమైన ముద్దుబిడ్డ ఈ ద్వారకా నివాస్ డార్మెట్రీస్ బ్రహ్మర్షి పత్రిజీ ఇప్పుడు కృష్ణ చైతన్యం నడుస్తుంది కనుక ద్వాపరయుగంలో మొదటి పాదంలో మన భూమి అడుగుతుంది కనుక ద్వారకా నివాస్ అంటే శ్రీకృష్ణుని నివాసమైనటువంటి ద్వారకా నివాస్ అని పేరు పెట్టారు. ఆ కృష్ణుని యొక్క కాన్షియస్నెస్తో ఈ ప్రాజెక్టు ముందుకెళ్తుంది. వివిధ రకాల స్కీములు ఉన్నాయి, బ్రోచర్లు ఉన్నాయి. మరి మీరు ఒక 30,000 రూపాయలు కట్టినట్లయితే సంవత్సరానికి 2 రోజులు ధ్యానమహాచక్రంలోను, విడిగా 18 రోజులు. 40,000 రూపాయలు కట్టినట్లయితే సంవత్సరానికి 3 రోజులు ధ్యానమహాచక్రంలోను, విడిగా 30 రోజులు. 50,000 కట్టినట్లయితే ధ్యానమహాచక్రంలో 4 రోజులు, విడిగా 30 రోజులు. 60,000 కట్టినట్లయితే 5 రోజులు, 35 రోజులు. 1,20,000 కట్టినట్లయితే 11 రోజులు ధ్యానమహాచక్రంలోను, విడిగా 70 రోజులు. 25 సంవత్సరాల పాటు నిరాటంకంగా ఒక హక్కుగా మీరు ఉపయోగించుకోవచ్చు. హైదరాబాద్లో ఎన్నో పనులతో ఎంతోమంది వస్తుంటారు. వచ్చిన వారంతా కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడికి 60 రూపాయలు బస్సు ఛార్జీ, 1 గంట ప్రయాణం. పొద్దున 5 గంటలకు బస్సు ఎక్కితే 6 గంటలకంతా కడతాల్లో దిగుతారు. 9 దాకా చక్కగా ధ్యానం చేసి అన్నపూర్ణేశ్వరిలో టిఫిన్ చేసి మరి సిటీకి వెళ్ళి పనులు చూసుకొని మళ్ళీ ఇక్కడికి రావచ్చు. ఈ అద్భుత అవకాశం ఉపయోగించుకోండి. ఇంతేకాకుండా ప్రతి ఒక్కరూ ఒక 10,000 రూపాయలు ఇచ్చినట్టయితే 10 రోజులు 10,000 25 సంవత్సరాలు మరి ధ్యానమా చక్రం కాకుండా విడి రోజుల్లో చక్కగా ఎంజాయ్ చేయవచ్చు. ఈ యొక్క అద్భుతమైన అవకాశాన్ని మీరు వినియోగించుకోవడమే కాకుండా మీరు ఒక 30 రోజులు అనుభవించుకుంటే 335 రోజులు ప్రజలందరికీ కూడా వసతి సౌకర్యం ఏర్పాటు చేసే అవకాశాన్ని ఇవ్వగలుగుతారు. ఒక 9,000 బెడ్లు, 1,000 రూముల ద్వారాను 10,000 మందికి అకామిడేషన్ 2 సంవత్సరాలు పూర్తి చేయాలని పిరమిడ్ స్పిరిచువల్ ట్రస్ట్ కంకణం కట్టుకుంది. దానికి మన విజయభాస్కర్ రెడ్డి గారు, బాలకృష్ణ గారు అత్యంత ఉత్సాహంతో ఈ కార్యక్రమాన్ని ముందు నడిపించడానికి ముందుకొచ్చారు. కనుక మధ్యాహ్నం ఒక 42 మంది తమ పేర్లు బుక్ చేసుకున్నారు. ఇంకొక 58 మంది కనుక మీలో ముందుకొచ్చి పేర్లు ఇచ్చినట్లయితే సెంచరీ పూర్తవుతుంది. ఈ కార్యక్రమాన్ని నిరాటంకంగా కొనసాగించాలని మీకు అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ కైలాసపురి అభివృద్ధి విషయంలో ఇంత 70 ఎకరాల ల్యాండ్కు ప్రహరీ గోడ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ఒక ట్రస్టీ, దానితో పాటు గత 2 సంవత్సరాలుగా కైలాసపురి యొక్క ఇంటర్నల్ మెయింటెనెన్స్ చేస్తూ ఒక ఫైర్ బ్రాండ్గా ఉండే ఎవరు లక్ష్మి మేడం, వారు కూడా ఈ ప్రాజెక్టులో మేడం నాకు ప్రామిస్ చేసింది, ఒక బ్లాక్ మొత్తం నేను కట్టిస్తాను సార్, డోనర్స్ రాష్ట్రం అంతా తిరిగి అంటే 1,500 మందికి చెందిన ఒక బ్లాక్ మొత్తం మేడం రాష్ట్రం అంతా తిరిగి తెచ్చి కట్టిస్తానని చెప్పింది. వారి మాటల్లో ఒకసారి ఇందాం. మన గురువుగారు అయినటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ పాదాలకు నమస్కరిస్తూ ఈరోజు శివరాత్రి సందర్భంగా ఇక్కడికి విచ్చేసినటువంటి ఆత్మబంధువులందరికీ నమస్కారం అండి. సో ఎలా ఉంది పిరమిడ్? మళ్ళీ రావాలని ఉంది కదా, వస్తారా? రావాలని ఉందా? మరి ఇక్కడ కార్యక్రమాలు చాలా బాగుంటాయి. పిరమిడ్లో ధ్యానం చాలా అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే మన ఇంట్లో ఎంత పెద్ద పిరమిడ్ ఉందా, మరి ఇంత పెద్ద పిరమిడ్ అయితే మనకి హైదరాబాద్ భాగ్యనగరానికి దగ్గరగా ఉంది. మరి ఈ పిరమిడ్లో ధ్యానం చేయటం అన్నది చాలా చాలా అదృష్టంగా భావించాలి. ప్రపంచంలో ఇంకెక్కడా లేదు. దీనికి ఎన్నో కోట్ల రూపాయలు డొనేషన్ ఇచ్చారు, కానీ ఇచ్చిన వాళ్ళకి అవకాశం ఉందో లేదో తెలియదు. కానీ భాగ్యనగర వాసులకు మాత్రం చాలా చాలా అవకాశం ఉంది. మరి ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు వచ్చి ఇక్కడ శని ఆదివారాల్లో ధ్యానం చేసుకోవచ్చు. మనం ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదగటానికి ధ్యానం అన్నది ఉపయోగపడుతుంది. మరి ఇక్కడ అన్నీ బాగున్నాయి, అకామిడేషనే కొంచెం తక్కువగా ఉంది. మరి దీన్ని కూడా మన అందరం ఫుల్ఫిల్ చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి, కార్యక్రమాలు చేసుకోవాలి. అన్నదానం బ్రహ్మాండంగా ఉంది. ఎలా ఉన్నాయి భోజనాలు? బాగున్నాయి కదా. మరి అన్నీ బాగున్నాయి, ఒక అకామిడేషనే తక్కువగా ఉంది కాబట్టి దాన్ని కూడా మన అందరం కలిసి ఫుల్ఫిల్ చేసుకోవాలి. చేసుకుంటే హ్యాపీగా మనం ఏ పర్పస్కి అయితే ఈ జన్మ తీసుకొని వచ్చామో, అంటే గేటు బయట నుంచి లోపలికి రావాలి అంటే నేను అనేది వదిలిపెట్టేసి ఈ లోపలికి వస్తే, నేను అంటే మనం ఆర్థికంగా కోట్లు ఉండొచ్చు, లేదా ఎన్నో పదవులు ఉండొచ్చు, సీఎం అయినా పిఎం అయినా ఎవరైనా సరే, లాయర్ అయినా డాక్టర్ అయినా ఎవరైనా సరే, నేను అనే భావాన్ని వదిలేసి గేటు లోపలికి వచ్చి ఇక్కడ ధ్యానం చేసి
ఉన్న స్థితి నుంచి ఉన్నతమైన స్థితికి ఎదిగి నేను ఇక్కడ మహేశ్వర మహాపిరమిడ్లో ధ్యానం చేసి నేను ఇలా మారని తన అనుభవాన్ని ఇక్కడ చెప్పి వెళుతూ ఉంటే మరి మాకెంతో ఆనందంగా ఉంటుంది. సో మరి అందరం కలిసి ఈ డార్మెటరీస్లో భాగం పంచుకోవాలి. మీరు కట్టండి, మీ ద్వారా ఇంకొక 10 మందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం. ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క 10 మందికి ఇన్ఫర్మేషన్ పాస్ చేస్తే మనకి ఎంతో కొంత కడతారు. రోజుకు ఒక అరగంట, ఎక్కువేం అవసరం లేదు, 24 గంటలు ఒక అరగంట దీని మీద దృష్టి పెడితే మన పని అయిపోతుంది అన్నమాట. పంచితే పంచబడుతుంది, ఏదైతే పంచుతామో అదే పంచబడుతుంది. సో ఈ అనుభవాలన్నీ అందరికీ ఉన్నాయి. సో అందరికీ తెలిసిన కాన్సెప్టే, తెలియందేమీ లేదు. అది అందరం కలిసి అంతర్జాతీయ ధ్యాన విశ్వవిద్యాలయం అని పత్రిజీ ప్రకటించారు ఈ మహేశ్వర మహాపిరమిడ్ని. అంత ఉన్నత స్థాయిలో మనం తీసుకెళ్ళాలి. ఆ ఉన్నత స్థాయికి తీసుకెళ్లే క్రమంలో మనం ఉన్నాం. రాబోయే వాళ్ళు లేరు, ఈ అవకాశం వెళ్ళిపోయిన వాళ్ళకి లేదు అవకాశం. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న మనకి మాత్రమే అవకాశం ఉంది. అవకాశాన్ని జారవిడ్చుకోవద్దు మిత్రులారా. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేవాడే పిరమిడ్ మాస్టర్. మరి మనందరం పిరమిడ్ మాస్టర్లమే కదా. సో మనందరం పిరమిడ్ మాస్టర్లం కాబట్టి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. రోజుకొక అరగంట దీని మీద దృష్టి పెట్టి మరి డార్మెటరీస్ ఫుల్ఫిల్ చేసుకుందాం. వచ్చే ధ్యానమా చక్రానికి మనం కట్టినటువంటి డార్మెటరీలో మనమే స్టే చేద్దాం. మన చుట్టాలు, మన ఫ్రెండ్స్ అందరికీ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం. థ్యాంక్ యూ. అలాగే ఇంకొక చిన్న ఇన్ఫర్మేషన్, మరి మార్చి 8, ఇవాళ 1వ తారీఖు కదా, ఇంకొక వారం, నెక్స్ట్ వీక్ మార్చి 8 ఏంటండి? అంతర్జాతీయ మహిళా దినోత్సవం. మరి ఈ కార్యక్రమాన్ని పురస్కరించుకొని భాగ్యనగర్ టీం గత కొన్ని సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తుంది. ఈసారి కార్యక్రమాన్ని ఒక వినూత్నమైన పద్ధతిలో మరి మీ ముందుకు తీసుకురాబోతుంది. మార్చి 8 ఉదయం 10 గంటలకి హైదరాబాద్ కొత్తపేట శ్రీ వాసవి శక్తి క్షేత్రంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి కూడా మీరందరూ రావాలని, భాగ్యనగర్ ఏమేమి కార్యక్రమాలు ఏ విధంగా చేయబోతుందో మరి అక్కడ తెలుసుకుందాం మిత్రులారా. అందరూ వస్తారని, ఈ డార్మెటరీస్కి అందరూ సహకరిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. మన సీనియర్ మాస్టర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ మన బాలకృష్ణ గారు వారి యొక్క డార్మెటరీస్ మీద స్పెసిఫిక్గా చెప్తాడు. ఫ్రెండ్స్ నమస్తే అందరికీ. మరి మీ అందరికీ పిరమిడ్ ఎంత అద్భుతంగా తయారైందో తెలుసు. సో మనందరికీ కూడా చక్కగా వచ్చి ఇక్కడ ధ్యానం చేసుకోవాలంటే సరైన వసతి కావాలి. ధ్యాన మహాచక్రంలో అన్నిటికన్నా ఎక్కువ ఇబ్బంది ఏంటంటే అకామిడేషన్స్, అన్నిటికన్నా ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. మరి దాన్ని కంప్లీట్ చేయాలి అనే ఉద్దేశంతో ఒక చిన్న బ్లాకే అది త్వరగా చెప్పాలి అంటే. ఎందుకంటే 1500 మందికి అది అవకాశం అక్కడ. మరి ఈ సంవత్సరం మరి అంతకన్నా ఎక్కువ చేయడానికి కూడా అవ్వదు అక్కడ. మరి ఆ బ్లాక్ని మరి కట్టుకుంటున్నాం. మరి ఒక 70 రూమ్స్ ఎన్నో ఉన్నాయి. మరి ఆల్రెడీ ఇక్కడ హైదరాబాద్ నుంచి ఒక 4 రూములు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు. ఒక ఊరాళ్ళందరూ కలిపి ఒక 20 మంది కలిస్తే ఒక రూమ్ బుక్ చేసేసుకోవచ్చు. మరి దాని గురించి మీరు ఆలోచించుకోండి. ఒక్క ధ్యాన మహాచక్రం టైంలోనే కాకుండా మామూలు రోజుల్లో కూడా వచ్చి చక్కగా అక్కడ స్టే చేసి ఈ ధ్యానాన్ని మనం ఎంత అద్భుతంగా చేసుకోవచ్చు. ధ్యాన మహాచక్రంలో మాకు వసతి సరిగ్గా లేదు అని ఎవరైతే కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళు కంపల్సరీ దీన్ని బుక్ చేసుకోండి. ఎందుకంటే మనం కంఫర్ట్గా ఉంటే మనకి సాధన కూడా చేసుకునే అవకాశం ఉంటుంది. ఈ అవకాశాన్ని చక్కగా ఉపయోగించుకోండి. మరి ఏప్రిల్లో మరి అది ఓపెనింగ్ శంకుస్థాపన పత్రి మేడం చేతుల మీదుగా జరుగుతుంది. మరి వీలైనంత తొందరగా దాన్ని కంప్లీట్ చేసే ఉద్దేశంతో అందరూ ట్రస్ట్ సభ్యులందరూ కూడా ఉన్నారు. మరి మీ అందరికీ కూడా మరి ధన్యవాదాలు. లక్ష్మీ మేడం చెప్పినట్టు మీరు తీసుకుంటాం కాకుండా అందరికీ తెలియచేయండి, ముందు ఈ అవకాశం ఉంది అని తెలియచేయండి మీ వాళ్ళందరికీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ పత్రిజీ గారికి, ఇక్కడ విచ్చేసిన ధ్యానులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు మహాశివరాత్రి యొక్క శుభాకాంక్షలు. కైలాసపురి అభివృద్ధి విషయం మీ అందరికీ తెలిసిందే. మనం 70 ఎకరాల ల్యాండ్ బ్రహ్మాండంగా చేసుకున్నాం. ప్రపంచ స్థాయి ధ్యాన మందిరం కట్టుకున్నాం. ఇక అందులో వరల్డ్ స్టాండర్డ్ డెవలప్ చేశాం. దానితో పాటు పార్వతీ కాన్ఫరెన్స్ హాల్, ఇవన్నీ అభివృద్ధి అయిపోయిందమ్మా.
ఇప్పుడు ముఖ్యమైన సమస్య మన ధ్యాన మహాచక్రం ఇప్పుడు కూడా చూసాం. ఎంతో ముఖ్యమైన ధ్యాన మహాచక్రం టైంలో ఎందుకు ఈ డార్మెటరీస్ అభివృద్ధి చేయాలని చర్చ, సార్ దగ్గర వచ్చిన చర్చ. ఒక నిమిషం అండి ప్లీజ్. సార్ మొన్న 25 నాడు ఒక మాట చెప్పాడు, వన్ వరల్డ్. ఈ ప్రపంచంలో 214 దేశాలు ఉన్నాయి, ఒక దేశం ఇక్కడ లేదయ్యా. ఈ 214 దేశాలను కలిపి వన్ వరల్డ్ అనేది మన పిఎస్ఎస్ఎం కాన్సెప్ట్. కరెక్ట్? రైట్. సో రికార్డులో కూడా చూడండి సార్, వన్ వరల్డ్. ఈ వన్ వరల్డ్కు రాజధాని ఏది? రాజధాని లేకుంటే ఆ దేశానికి గుర్తింపు ఉంటుంది. ఆ 214 దేశాలను కలిపి వన్ వరల్డ్. వన్ వరల్డ్కు రాజధాని ఏది? ఒక ఊరు ఉంటుంది. ఇండియా అంటే దేశమే. కైలాసపురి ప్రపంచ ఆధ్యాత్మిక ధ్యాన జ్ఞాన రాజధానిగా పత్రిజీ చెప్పిన మాట మొన్న ధ్యాన మహాచక్రం టైంలో. తర్వాత మాకు వ్యక్తిగతంగా కలిసినప్పుడు ఎన్నో విషయాలు చెప్తుంటాడు సార్, ఫ్లోలో చెప్తుంటాడు. రాబోయే రోజుల్లో ఈ ప్రపంచంలో శాంతి ఏర్పడాలంటే ఒక పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ వారి ద్వారానే సాధ్యమని చెప్పాడు. దానితో పాటు సార్ 25 నాడు ఒక మాట చెప్పాడు, రాబోయే రోజుల్లో ప్రపంచంలో ఎంతో అలజడి జరగబోతుంది, ఎన్నో దేశాల మధ్య అలజడిగా జరగబోతుంది, ఏ మనిషి శాంతంగా ఉండడు. దానికి ఉదాహరణ మన గురువుగారు చూడండి, ఎంత దూరంలో నెల రోజుల్లోనే ఈరోజు 2 దేశాలు అవసరం లేకుండా రష్యా ఉక్రెయిన్ పట్టు సాధింపుకు మొండి పట్టుకు పోయి వేలాది మందిని చంపేస్తున్నారు. అవసరం లేకుండా చిన్న పిల్లలను ఈరోజు పేపర్లు చూస్తుంటే 5 సంవత్సరాల లోపు వాళ్ళను 100 మందిని చంపేశారు. బిల్డింగులు కొలగొడుతున్నారు. అంటే ఇది రాబోయే రోజులు ఎలా ఉండబోతున్నాయి అహంకారాలు ఇవన్నీ. దానికి నిదర్శనం పిఎస్ఎస్ఎం వారు నడుం గట్టి ఈ ప్రపంచంలో శాంతి ఏర్పాటు చేయాలనేది మన లక్ష్యం. ఇది ఎలా సాధ్యమవుతుంది? జాగ్రత్త వినాలండి ప్లీజ్. చాలా ముఖ్యమైన విషయం. ఈరోజు మన మీద వారైతే లేదు గారు, రాబోయే రోజులు చాలా ఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు రష్యా అధ్యక్షుడు సాయంత్రం చెప్పాడు, రేపో ఎల్లుండో అణుబాంబు వేసేస్తా అంటున్నాడు. అణుబాంబు వేస్తే తెలుసు కదా, ప్రపంచానికి దాని యొక్క నెగటివ్ ఎనర్జీ ఉంటుంది. కాబట్టి పిఎస్ఎస్ఎం పిరమిడ్ మాస్టర్స్ మీద ఎంత బాధ్యత ఉంది అన్నప్పుడు, ఎలా ఏర్పడుతుంది శాంతి ప్రపంచంలో అన్నప్పుడు పిరమిడ్ మాస్టర్స్ ద్వారానే. ముఖ్యంగా సార్ అందుకే చెప్పాడు, 5 సంవత్సరాల కింద ధ్యాన జగత్ అన్నాడు. ఏదో మ్యాగజైన్ చదువుతాం ఏందో అనుకుంటాం. ఈ జగతంతా ధ్యానం చేసిన రోజే శాంతి ఏర్పడుతుంది. ఎలా ఏర్పడుతుంది అంటే మన పిఎంసి, మన కన్నడ ఛానల్, తెలుగు ఛానల్, ఎన్ని ఛానల్స్ పనిచేస్తున్నాయి. మొన్న అన్నాడు బీబీసీ వరల్డ్ ఎలానో పిఎంసి వరల్డ్. మొత్తం భారతదేశంలో ఉన్న భాషలు, ప్రపంచంలో ఉన్న భాషల ద్వారా మన సారిచ్చిన సందేశాలతోటి దాన్ని డబ్బింగ్ చేసి కన్వర్ట్ చేసి ప్రపంచంలో ప్రతి వ్యక్తికి వాట్సాప్ ద్వారా కానీ టీవీల ద్వారా కానీ పత్రిజీ గారి యొక్క శాంతి సందేశం చేరే విధంగా మన బాలకృష్ణ గారు, దాట్ల హనుమంతరాజు గారు నిరంతరంగా టీం పేర్లు చెప్పలేని చాలామంది ఉన్నారు, నిరంతరంగా కష్టపడి మన పిఎంసిని బిల్డ్ చేస్తున్నారు. సరి అయిన సమయంలో మనకు పిఎంసి వచ్చింది. పిఎంసితో ప్రపంచంలో అందరికీ తెలిసిపోతుంది. ఒక ఉదాహరణ, మన ధ్యాన మహాచక్రాన్ని ఒక యూట్యూబ్ ద్వారా 58 లక్షల మంది చూశారు. మీ యూట్యూబ్లో ఉంటుంది చూడండి, పవర్ ఆఫ్ ఒక టీవీ ద్వారా ఒకటి జరుగుతుంది. అతి త్వరలో ప్రపంచంలో పత్రిజీ గారి గురించి తెలియని వ్యక్తి కానీ, పిరమిడ్ సొసైటీ గురించి తెలియని వ్యక్తి కానీ, పిరమిడ్ ఎనర్జీ గురించి తెలియని వ్యక్తి ఉంటాడు. అది మన పని అవుతుంది. తద్వారా ఎలా వస్తారనేది ఈ పిఎస్ఎస్ఎంకు టీవీ అవుతుంది. దానికి రాజధాని కైలాసపురి ఉన్నప్పుడు ప్రపంచ స్థాయికి అనుగుణంగా మనం కైలాసపురిని అభివృద్ధి చెయ్యాలి. రేపు అమెరికా అధ్యక్షుడు వచ్చే రోజు వస్తుంది. మనం చూస్తామా చూడలేదు వేరే ఇష్యూ. ప్రపంచంలో ఉన్న దేశ ప్రధానులు, రాష్ట్రపతులు కైలాసపురికి వస్తాడని అన్నాడు. అది ఉదాహరణ మొన్ననే జరిగింది. మొన్న హర్యానా గవర్నర్ వచ్చాడు, ఆయన మెసేజ్ పంపారు నాకే. వద్దు సార్ అని చెప్పాను, ఇక్కడ టాయిలెట్లు లేవు, బాత్రూములు లేవు, సరిగా లేవు. వాళ్ళ పిఏ అడిగాడు ఏమేమి ఉన్నాయంటే ఏమీ లేవు సార్, ఇక్కడ కష్టం అని చెప్పాను. టాయిలెట్ కూడా మీకు లేదా అంటే ఆ గవర్నర్ గారు వాడే టాయిలెట్ స్టాండర్డ్ లేదు సార్, వద్దు అని చెప్పాను నేను క్లియర్గా. ఎందుకంటే మన దగ్గర లేదు, అబద్ధం ఎందుకు వల్ల. అయితే అయినా గవర్నర్ గారు లేకున్నా పర్వాలేదు నేను వస్తాను. పిల్లలు అనే పేరంటానికి ఒక గవర్నర్ ఓన్లీ ఈ ప్రోగ్రామ్కి హర్యానా నుంచి, ఢిల్లీ నుంచి ప్రయాణం చేసి వచ్చి కైలాసపురిలో చూసి పిరమిడ్లో ధ్యానం చేసి ఎంతమందికి చెప్తున్నాడో ఆయన మెసేజ్ నాకు మళ్ళీ పంపాడు, వాళ్ళ ఫ్రెండ్ చెప్పాడు. అంటే ఉదాహరణ, పిరమిడ్ మాస్టర్స్కు పరీక్ష స్టార్ట్ అయింది. పత్రి గారు అన్నారో లేరో
గవర్నర్ పిలవకుండా వస్తున్నాడు. రాబోయే రోజుల్లో రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు కైలాసపురికి పిలవకుండా కూడా వస్తారు. కానీ అది మర్యాద కాదు. మనం ఎట్టి పరిస్థితుల్లో డూ ఆర్ డై. పత్రిజీ గారి యొక్క స్టేట్మెంట్ కైలాసపుని ప్రపంచ ఆధ్యాత్మిక రాజధాని స్టాండర్డ్లో చేయాలన్నాడు. దానికి ప్రణాళికలు జనవరి నుంచి మా శ్రీరామ్ గోపాల్ గారు అందరం టీం కూర్చొని మొత్తం కైలాసపురిని ఎలా అభివృద్ధి చేయాలన్నప్పుడు ఇంటర్నేషనల్ కన్సల్టెంట్స్ను రంగంలో గుదించి 30 ప్రాజెక్టులుగా ఈ వర్క్స్ని డివైడ్ చేశాం. అవి ఇప్పుడు చెప్పడం వీలు కాదు, మీకు పంపుతాం. అందులో మొట్టమొదటి ప్రాజెక్ట్ ఈ పిరమిడ్స్ అయిపోయినాయి కాబట్టి వస్తే ఉండడానికి వసతులు. ఎందుకంటే ఇప్పుడు ఇంతమంది ఉన్నారు, మీరు పొండి అంటే చెప్పలేము, ఉండడానికి వసతులు. ఇప్పుడు ఆ ఉన్నాయి పాత ఏవి లేవు, అన్నీ పోయినాయి. ఎలా కట్టాలి, రూమ్స్ ఇద్దామనుకున్నాం. రూమ్స్ కడితే ఎక్కువ మంది ఉండలేరు. సింగపూర్ దేశంలో అక్కడ భూమి తక్కువ, సముద్రం ఎక్కువ ఉంటుంది. అక్కడ ప్రపంచ స్థాయి సింగపూర్లో డార్మెటరీస్ ఆర్ మోస్ట్ పాపులర్. ఆడు మంత్రి అయినా డార్మెటరీలో ఉంటాడు, కోటీశ్వరుడు అయినా డార్మెటరీ ఉంటాడు. అదంతా స్టడీ చేసి నెట్లో డెవలప్ చేసి ప్రపంచ స్థాయి అనుకూలంగా డార్మెటరీ చేస్తున్నాం. ఈ డార్మెటరీస్ ఎలా ఉంటాయమ్మండి, ఒక రూమ్లో కింద 5 మీద 5. ఏసీ ఫస్ట్ క్లాస్లో మీరు ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే దానికంటే 100 రెట్లు అబోవ్ ఉంటాయి. మొత్తం ఎయిర్ కండిషన్ చేస్తున్నాం, పర్ఫెక్ట్ టాయిలెట్స్ కడుతున్నాం. ప్రపంచ స్థాయి అనుకూలంగా సింగపూర్ స్టాండర్డ్లో కైలాసపూర్లో డార్మెటరీస్ రాబోతున్నాయి. రాబో రోజుల్లో మనందరి సహాయ సహకారాలతో ఒక్క ట్రస్ట్ బోర్డు ఏమీ చేయదు, అందరం కలిసి కైలాసపురి ఆధ్యాత్మిక రాజధానిని అభివృద్ధి చేసుకోవాలి. ఆ డార్మెటరీ స్కీమ్ ఏంటంటే 1,20,000, 50, 60 అవన్నీ ఉన్నాయి. అవి ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి అది మీరు తీసుకోవచ్చు. అక్కడి వరకు నేను ఫోర్స్ చేయను. కానీ ఒక్క స్కీమ్ ఉంది, 10,000 రూపాయలు ప్రతి పిరమిడ్ మాస్టర్ ఒక్కసారి పేమెంట్ చేస్తే, అంటే 3 ఇన్స్టాల్మెంట్ ఇవ్వచ్చు. అది ఒక డొనేషన్ కంపల్సరీ ఇస్తే మన రాజధాని అభివృద్ధికి సాయం చేసిన వాళ్ళు అవుతారు. తద్వారా ట్రస్ట్ నుంచి ఏం పొందొచ్చు, మీరు 10 రోజులు నాన్ డిఎంసీ టైంలో 10 రోజులు 25 సంవత్సరాలు 4 స్టార్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్ డార్మెటరీస్లో ఎప్పుడైనా వచ్చి ఉండడానికి కూడా మీకు ఒక హక్కు ఉంటుంది. దానితో పాటు నిరంతరంగా 24 గంటలు ఇక్కడ ఉచిత భోజన వసతి కల్పించాలని ఒక ప్రణాళిక. రోడ్లు, డ్రైనేజీలు చూస్తున్నారు మీరు. మొన్న కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. షెడ్లు వేయడానికి డబ్బులు, షెడ్లు డియడానికి డబ్బులు. మన డబ్బులన్నీ మీరు ఇచ్చిన డబ్బులన్నీ గాల్లో పోతున్నాయి. ట్రస్ట్ వారిని తిడుతున్నారు, ట్రస్ట్ వాళ్ళు ఏం చేస్తారు, తింటూ అంటున్నారు. ఒక్క పైసా ట్రస్ట్ చేసి ఎవ్వడు తినడమ్మా, దానికి నేను జవాబుదారీ. కానీ తీయడం గత 10 సంవత్సరాల నుంచి ఎంతో డబ్బు వృధా అయింది. ఈ డార్మెటరీస్ మీరు ఇచ్చే 10,000 రూపాయల డొనేషన్ తోటి 30 ప్రాజెక్టులు చేస్తాం. దానితో పాటు ఉచిత వసతి వస్తుంది. అది మాత్రం ప్రతి పిరమిడ్ మాస్టర్ కంపల్సరీ మీరు అందరు ఇస్తారు. ఇప్పుడు మన సురేష్ మిదాని గారు ఉన్నారు, గ్యారెంటీ ఇస్తాడు. వారు ఇవ్వడం గొప్ప కాదు, వాళ్ళ కొడుకులు చాలా మంచి జాబ్స్లో ఉన్నారు. ఆయనకు 100 మంది పరిచయాలు. వారిని కైలాసపురి రాజధానిలో భాగస్వాములు చేయాలి. కాబట్టే ఈరోజు మీకు ఇంత వివరంగా చెప్పడానికి. ఎందుకు అడిగినప్పుడు మనలో ఉన్న హామ్ పోతుంది. ఎదుడు వాడికి మీరు ఒక అవకాశం ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే వాడి జన్మలెత్తినా కూడా కైలాసపురి రాజధానిలో వాడి పేరుంటుంది. ఇంకొక స్కీమ్ పెట్టాం, మీరు ఎవరైనా 10,000 రూపాయలు ఇస్తే కైలాసపురంలో ఎలక్ట్రానిక్ డిస్ప్లే ఉంటుంది. ఎలక్ట్రానిక్ డిస్ప్లేలో 24 గంటలు ఒక్కసారి అయ్యా సురేష్ మిదాని గారి పేరు, మేడం పేరు, ఎవరెవరు ఇస్తారో పేరిస్తారు. మనం ఫిజికల్ బాడీగా వెళ్ళిపోయిన తర్వాత మన కొడుకు కూడా మనం జ్ఞాపకం చేసుకోడు, ఇంట్లో ఫోటో కూడా పెట్టుకోడు. కానీ కైలాసపురి రాజధానిలో మాత్రం మీ పేరు 24 గంటలు డిస్ప్లే అవుతుంది. అది ఒక్కటే మనకు మిగులుతుంది. ఈ మధ్యకాలంలో మా బంధువు, మా పార్ట్నర్, చెప్పకూడదు కానీ చెప్పాలి, మా బంధువు, మా పార్ట్నర్, నేను చేసే కంపెనీలో మేము 33 సంవత్సరాల అనుబంధం ఆయనతో. నాకు ప్రతి ధ్యానమాచక్రానికి నేను అడిగేది, బావ 1,00,000 రూపాయలు ఈ భోజనం పెట్టిస్తాం, నెక్స్ట్ టైం ఇస్తా. చివరకు 10 సంవత్సరాల నుంచి ఆయన ఇయ్యనియలే. నిన్న బాడీ వెకేట్ చేశాడు. ఆయనకున్న కోట్ల రూపాయలు అడు వదిలేసేసి బాయ్ అని చెప్పి వెళ్ళిపోయాడు. మనకు బాకీ ఉండిపోయాడు, ధ్యానమాచక్రానికి మాత్రం ఇవ్వలేదు. అది ఎవరైనా తెలుసుకొని నీ రాజధాని అభివృద్ధి కావాలి. పత్రిజీ గారి యొక్క కళ కైలాసపురి ప్రపంచ స్థాయి రాజధాని కావాలి.
ఈ 2 సంవత్సరాలలో 2022-23లో ప్రతి పిరమిడ్ మాస్టర్ నడుము గట్టి ఒక ట్రస్టీగా అనుకోండి. మీరు అందరం ఈ పోస్టులన్నీ డూప్లికేటెడ్, అందరం ట్రస్టీలే, అందరం ఎవ్రీథింగ్. పత్రి గారు ఒక్కరే గురువు గారు, దర్శాల్ వి ఆల్ ఆర్ వన్. నడుము గట్టి మీరు బంధువులను అందరినీ ఈ స్కీమ్లో తెస్తే చరిత్రలో మీ పేరు నిలిచిపోతుంది. రెండోది ఏంటంటే 2022-23లో ఈ కార్యక్రమం చేసి ఈ మధ్యకాలంలో చిన్నజీయర్ స్వామి గారి ప్రాజెక్ట్ చూచారా? ఇనాగరేషన్ టీవీలో వచ్చింది, స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. ఆ కార్యక్రమానికి ఎలా వచ్చారో విఐపీలు చూశారు. అలా 2024లో ఒకసారి చెప్తున్నాను, 2024 or 25 కైలాసపురి 100% ప్రపంచ స్థాయిలో అభివృద్ధి చేసి ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు చెయ్యాలి. ప్రపంచ మహిళా ధ్యాన మహాసభలు కైలాసపురిలో ఒక గొప్పగా చరిత్రలో నిలిచిపోయే విధంగా పత్రిజీ గారి యొక్క కళ మొత్తం కైలాసపురిలో మహిళను ధ్యానం చేసి చూడాలయ్యా అన్నాడు ఎన్నోసార్లు. ఆ సార్ యొక్క కళ లక్షలాది మంది మహిళలతో ఆ 11 రోజులు ప్రపంచ మహిళా ధ్యాన మహాచక్రం మహాసభలు చేసి ఆ కార్యక్రమానికి రాష్ట్రపతి నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యే వరకు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ముఖ్యమంత్రులతో సమక్షంలో ఈ యొక్క కైలాసపురిని కంప్లీట్ చేసి ప్రపంచానికి రాబోయే రోజుల్లో యువత ఎంత తప్పు మార్గంలో పోతుందో ఎన్నో కార్యక్రమాలు ప్లాన్ చేశాం. యూత్ డెవలప్మెంట్, యూత్ ఎంపవర్మెంట్, మొత్తం స్కూల్స్ కాలేజెస్ పిల్లలను తెచ్చి వారు చెడు మార్గంలో ఇక్కడ ట్రైనింగ్స్, ఒక స్పిరిచువల్ యూనివర్సిటీ ప్లాన్ చేస్తున్నాం. అట్లా ఇవన్నీ ఎప్పుడు సాధ్యమవుతాయి? ఇక్కడ వసతులు ఉంటే. అలా గొప్ప గొప్ప ప్రణాళికలు చేశాం. నేను ఎక్కువ మాట్లాడుతున్నాను కూడా నాకు తెలుసు. బట్ 100% పత్రిజీ గారు ఈ పాంప్లెట్ చూడంగానే అన్నాడు. మొన్న రాత్రి శుక్రవారం నాడు 10:15 ఇది చదివి 100% కైలాసపురి ఆధ్యాత్మిక రాజధాని అయిపోతుంది అని బ్లెస్సింగ్ చేశాడు. అక్షరాలా జరుగుతుంది. సార్ యొక్క కోరిక, మా అందరి కోరిక, ఈ యజ్ఞంలో ధ్యాన ద్వారకా నివాస్ అనే ఒక ధర్మ యజ్ఞంలో, కైలాసపురి అనే ఒక ప్రపంచ రాజధాని యజ్ఞంలో ప్రతి పిరమిడ్ మాస్టర్ నడుము బట్టి 10,000 రూపాయలు మాత్రమే. మిగతా స్కీమ్లన్నీ మీ ఇష్టం అమ్మా, నో ఫోర్స్. ఈ 10,000 రూపాయల డొనేషన్ స్కీమ్లో లక్షలాది మందిని, వేలాది మందిని సభ్యులు చేసి చరిత్రలో నిలవాలి. పిఎస్ఎస్ఏ మూమెంట్ పత్రిజీ గారి పేరు కొన్ని వేల సంవత్సరాలు చరిత్రలో నిలిచిపోవాలి. ధ్యానం అంటే పత్రి గారు, సత్యం అంటే పత్రి గారు అనేది పిఎస్ఎస్ఎంకు ప్రపంచానికి తెలిసే విధంగా గొప్ప ప్రణాళికలు చేశాం. దయచేసి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తాను. పత్రిజీ మాటగా చెప్తున్నాను, సార్ ఓన్ హ్యాండ్ రైటింగ్ రాశాడు, ప్రార్థిస్తున్నాడు. ఇందులో పాల్గొవలసింది కానీ ప్రార్థిస్తున్నాడు అంటే ఆలోచించండి. దయచేసి మీరు వెళ్ళేటప్పుడు పాంప్లెట్, అప్లికేషన్ ఫామ్స్ తీసుకోండి, మీ క్యూఆర్ కోడ్ డీటెయిల్స్ ఇవ్వండి. మీరు అతి త్వరలో దయచేసి మారం శివప్రసాద్ గారు అక్కడ ఉంటారమ్మా, ఇది కంపల్సరీ. ఇంకోటి దీంతో పాటు ఏమవుతుంది, రాబోయే రోజుల్లో పత్రిజీ గారు అన్నారు కైలాసపురిలో కాలు పెట్టడానికి ప్లేస్ ఉండదు. సార్ ఏదంటే జరుగుతుంది. కాబట్టి ముందుగానే మనం మేల్కొని మీకు ఐడి కార్డ్స్ ఇస్తారు. యూఆర్ మెంబర్ ఆఫ్ కైలాసపురి అని ఐడి కార్డ్స్ ఇస్తారు. దాంతో ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి అప్లికేషన్ ఫామ్స్ తీసుకోండి. దీనికి ఏప్రిల్ మంత్లో డార్మెటరీస్ ప్రాజెక్టు కూడా ఫౌండేషన్ స్టోర్ ఉంటుంది. ఎవ్రీ పౌర్ణమి నాడు ఇక్కడ గొప్ప ఇలానే ఒక కార్యక్రమాలు చేయాలని చెప్తున్నాం. పత్రిజీ గారి యొక్క కళ రోజు కైలాసపురిలో ఒక ధ్యాన మహాచక్రంగా జరగాలి. రోజు 10,000 మంది ఇక్కడ భోంచేయాలి. 24 గంటలు ఇక్కడ విశ్వశాంతికి ధ్యానం జరగాలి అన్నదే కళ. కాబట్టి ఈ కళ నెరవేరాలంటే ప్రతి పిరమిడ్ మాస్టర్ నడుము గట్టి ఈ 10,000 రూపాయల స్కీమ్ను ఒక పెద్ద ఒక యజ్ఞంగా తీసుకుపోవాలని నా యొక్క మనవి. ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ థ్యాంక్ యూ. చెప్పండి సార్. ఏప్రిల్లో శంకుస్థాపన ఉంటాయి. మన అన్నపూర్ణేశ్వరి కంప్లీట్ అవుతుంది, రిసెప్షన్ సెంటర్ కంప్లీట్ అవుతుంది, పార్వతీ పిరమిడ్ కంప్లీట్ అవుతుంది, మోడల్ రూమ్ అన్నీ ఏప్రిల్ మంత్లో స్వర్ణమాల పత్రి గారి మేడంతో ఒకే రోజు 5 అవి ప్రాజెక్ట్స్కు ఇనాగరేట్ చేస్తున్నాం, స్టార్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా హైదరాబాద్ మాస్టర్స్, నేను నిన్న కడప పోయొచ్చాను. కడప జమ్మలమడుగు ఒక 7 ప్లేసులు రిమోట్ జమ్మలమడుగు అనేది కొనో ఫ్యాక్షన్ ఏరియాకు పోయొచ్చాను.
విపరీతంగా వెయిట్ చేస్తున్నారు. ఈ స్కీమ్ని ఎంత ఆదరించారంటే 500 మంది ఏకదాటిగా ఒక కడప జిల్లాలో 500 మంది మెంబర్స్ అయ్యారు. హైదరాబాద్లో ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ కాకుంటే వారి ముంగల హైదరాబాద్ వాళ్ళు ఏం చేయలేరన్న చెడ్డ పేరు వస్తుంది. దయచేసి హైదరాబాద్ ప్రతి పిరమిడ్ మాస్టర్స్ ఇందులో అతి త్వరలో మీరందరూ మెంబర్షిప్ కావాలి. మీరు ఇచ్చే పైసలు పిల్లర్స్ కావాలి. ప్రతి పిల్లర్లో మీరు ఉండాలి. తర్వాత రూఫ్ అవన్నీ అయిపోతాయి. కాబట్టి తొందరగా ఈ స్కీమ్ మార్చి లోపల చేస్తే ఏప్రిల్లో ఫటాఫట్ వర్క్ స్టార్ట్ చేస్తాం. థ్యాంక్ యూ.